భారతదేశపు వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్రకు పయనమవుతున్నారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. ఇంతకుముందు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడిన ప్రస్తుతం భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్రకు అన్ని విధాలా పూర్తయింది. వివిధ దేశాలకు చెందిన మరో 3 వ్యోమగాములతో కలిసి ఈ నెల అంటే జూన్ నెల 2020 సంవత్సరం 10వ తేదీన ఆకాశంలోకి దూసుకెళ్లనున్నారు. ఫ్లోరిడాలోని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వీరి యాత్ర ప్రారంభం కానుంది. 28 గంటల పాటు ప్రయాణం సాగుతుంది. తర్వాత 2020 సంవత్సరం జూన్ 11వ తేదీన రాత్రి 10 గంటల సమయం అంటే భారతదేశపు కాలమానం ప్రకారం వీరి వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో అనుసంధానమవుతుంది. యాక్సియం 4 పేరిట జరుగుతున్న ఈ యాత్రలో శుభాంశు శుక్ల మిషన్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన వెంట మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపు, స్లావోస్ట్ ఉజాన్స్కీ, విస్నియోస్కీ పయనమవుతున్నారు. 1984 సంవత్సరంలో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదస్యానం చేసిన రాకేష్ శర్మ గురించి మనందరికీ తెలుసు. ఆయనే అంతరిక్షయానం చేసిన తొలి భారతీయుడు కూడా. ఇలా అంతరిక్షయానం చేస్తున్న 2వ పౌరుడు ప్రస్తుతం శ్రీ శుభాంశు శుక్ల. ఈ విషయాలు గమనించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీడికి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు పూర్తి అవగాహనతో రాయగలిగితే కనుక మంచి మార్కులు వస్తాయి. అంతేకాకుండా సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుతున్న భారతదేశం, అందులో మనం భారతదేశంలో పుట్టినందుకు భారతీయులుగా మనందరం గర్వించాల్సిన విషయం. సో ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఉపయోగపడే సమాచారం అందాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా వీడియో పూర్తిగా చూడండి. మీకు తెలిసిన వారికి, స్నేహితులకి, వీటి పట్ల ఆసక్తి కలిగిన వారికి షేర్ చేయండి. వారి చేత సబ్స్క్రైబ్ చేయించుకునేలా చూడండి. అంతేకాకుండా తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లు రత్నకుమార్. జై హింద్.